కొందరు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోయినా అట్లా అనరాదు. చాలు. కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. చదువు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అమ్మా నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఏంటది? మనుషులు మాత్రం అబద్ధికులు అవ్వచ్చు. అయితే అబద్ధికులుగా కూడా ఉండకుండా ఉండొచ్చు, అయితే అవ్వచ్చు. మనుషులు ఏంటంటే మార్పు చెందేవాళ్ళు. దేవుడు మారేవాడు కాదు, ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఒకే మనసు. ఆయన మంచే చేస్తాడు కానీ చెడు చేయడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు అని ఏడుస్తాడు కొందరు. అన్యాయం చేసే దేవుడు కాదు. అవి సహజంగా మనుషులకి రావాల్సిన వాటిని వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. అన్నీ బ్రతుకున్న వాళ్ళకి అన్నీ వస్తాయి. చచ్చిన వాళ్ళకి ఏమొస్తాయి? ఏమి రావు. నువ్వు చచ్చినవాడువా బతికినోడువా? నువ్వు చచ్చినోడువా బ్రతికినోడు అని ఏదో కథ చెప్పేదాన్ని నేను చిన్నప్పుడు. ఇక్కడ కూడా చెప్పేదాన్ని. చచ్చినోడువా బ్రతికినోడువా? ఇప్పుడు మర్చిపోయాను, లేదు, గుర్తులేదు. ఆ మాట ఒకటే గుర్తొచ్చింది. ఏదో పెద్ద పొడుగు కథ చెప్పేదానిలే, ఇప్పుడు గుర్తొచ్చింది కదా. పొడుగ్గా చెప్పేదాన్ని. ఏమన్నా మోసుకుపోతుంటే, చచ్చినోడు మోసుకుపోతుంటే ముసలోడు కుర్రోడు ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు తాత తాత ఆడెవడో చచ్చిపోయాడు తాత అంట. అందరూ ఏడితే పిల్ల జల్ల ఏడుతున్నారు. తాత చూడు తాత ఎంత పాపం అంటాడు. అంటే ఈ ముసలోడు అంటాడు, వాడు చచ్చినోడో బతికినోడో మన దాన్ని మనం వెళ్దాంరా అంటాడు. ఏంటది? వాడు చచ్చినోడో బ్రతికినోడు. చీంటి చచ్చినోడో బ్రతికినోడు అంటాడు. వాడు చచ్చిపోయాడు, కనపడుతున్నాడు కళ్ళకి, మోసుకుపోతున్నారు కాటికి, కానీ బతికినోడు అంటాడేంటి? ముసలోడికి మతి లేదనుకుంటా. అట్లా మొదటి నుంచి కూడా పండిందో ఎండిందో. చేను పండితే అంటాడు ముసలోడు, కుర్రోడు అబ్బాబలే పడిపోయింది తాత అంటే అది పండిందో ఎండిందో అంటాడు ముసలోడు. అట్లా చాలా కొన్ని మాటలు ఏమున్నాయి, మర్చిపోయిందిలే చాలా వరకు. నిన్న గుర్తొచ్చింది. అది పండిందో ఎండిందో అంటే తర్వాత చెప్తాడు తాత. తాత చెప్పడం పిల్ల మనవరాలు చెప్పుద్ది. ఏం చెప్పుద్దంటే, ఇట్లా అన్నాడమ్మా వీడు అని చెప్తా ఉంటాడు. మధ్యలో స్టోరీని చెప్తాడు ముసలోడు పిల్లకి. తాత అది నలుగురు తినేదైతే పండిన లెక్కే తాత. అందరు తినాలి పండిన దాన్ని. అది తీసుకెళ్ళి సముద్రంలో పోస్తారు. మీకు తెలుసా? బియ్యం గోడౌన్స్లో పోస్తారంట. ఒడ్లు ధాన్యం గోడౌన్స్లో నిల్వ చేస్తారంట. కరువు వస్తుందేమో అని నిల్వ చేస్తారంట.
చివరికి తీసుకెళ్ళి అవి ఖర్చు అవ్వకపోతే సముద్రంలో పోసేస్తారట. ఎవరో చెప్పారు నాకు ఎప్పుడో. అట్లాగే అవి అందరూ నలుగురు తినగలిగిన ధాన్యం అయితే అది పండిన లెక్కే. ఆ పండిన ఫలితం ఉంది. అది తీసుకెళ్ళి సముద్రంలో పోస్తే దాని పండిన ఫలితం లేదు. అలాగే చచ్చినోడో బ్రతికినోడు అంటే 10 మందికి మంచి చేసేవాడు అయితే బ్రతికినోడే, ఎప్పుడు బ్రతికే ఉంటాడు వాడు. ఎందుకని ఎంత మంచోడని ఆయన ఫలానా మనిషి ఇలా చేసేవాడు, ఇలా ఉండేవాడు, అందరికీ న్యాయం చేసేవాడు, అందరినీ ప్రేమతో చూసేవాడు, ఏదన్నా అపాయం వస్తే ఉపాయం చెప్పేవాడు అని అందరూ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి సమయంలోనూ జ్ఞాపకం చేసుకుంటారు. నా చిన్న వయసులో నాకు బాగా గుర్తు, ఈ దినాలు కార్తీక మాసాలు అంటారు. కార్తీక మాసాలు అంటే ఏంటంటే కొత్త ఒడ్లు వచ్చే ముందు, పాత ఒడ్లు అయిపోయే ముందు. పాత ఒడ్లు అయిపోతాయి, సంవత్సరానికి సరిపడా ఉంచుకున్నాయి అయిపోతూ ఉంటాయి. కొత్త ఒడ్లు వస్తాక రెడీగా ఉంటాయి. కొత్త పాత సందు అనేది మా అమ్మ. కొత్త పాత సందులో మనుషులు గిటగిటలు ఆడిపోతారమ్మా అనేది. కొంతమంది ఉంచుకున్న 5 బంధువులు వచ్చో, ఏదో కర్మ వచ్చో, పెళ్ళొచ్చో, ఏదో మొత్తానికి అయిపోతే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు. అట్లాగే ఉంచుకున్నవి అయిపోయాయి, రావాల్సినవి ఆలస్యం అయ్యాయి. అప్పుడు మనుషులు గిటగిటలు ఆడిపోతారు. కొంతమంది భోజనం వండుకునేవాళ్ళు కాదు, నాకు తెలుసు బాగా. వంట చేసుకునేవాళ్ళు కాదు. ఆ టైంలో ఎవరు వంట చేసుకోలేదో తెలుసుకుని అమ్మ వాళ్ళు వంట చేసుకోగలుగుతాం, అమ్మ ఇట్టు పట్టుకునేదాన్ని చెంగు పట్టుకుని, అమ్మ వాళ్ళు వంట చేసుకోలేదమ్మా అనేదాన్ని. ఉండలేకపోయేదాన్ని. పాపం వాళ్ళు తినకుండా ఎట్ట పడుకుంటారో. వాళ్ళ ఒక మనిషి చచ్చిపోతే ఆ ఇంటిని నేను కొన్ని రోజులు మర్చిపోయేదాన్ని కాదు. పాపం వాళ్ళ ఇంట్లో ఆ మనిషి లేడు కదా, వాళ్ళ అవసరతలు ఎట్ట తీరుతాయో, వాళ్ళు ఎలా ఉంటారు. పడుకుని రాత్రులు కనబడకుండా దుప్పుడు ముసుగేసుకుని ఏడుస్తూ ఉండేదాన్ని. ఎవరి కోసం? నా కోసం కాదు, వాళ్ళ కోసం. అన్నం వండుకోలేని వాళ్ళ కోసం దుప్పుడు ముసుగేసుకుని ఏడుస్తూ ఉండేదాన్ని. లేకపోతే పగలైతే అమ్మ చెవి పట్టుకుని, అమ్మ వాళ్ళు వంట చేసుకోలేదు అని. అంటే ఊరందరూ కాకపోయినా బంధువుల్లో ఎవరన్నా వంట చేసుకునేవాళ్ళు. అందరూ కూలినాలు చేసుకునేవాళ్ళే కదా, ఉద్యోగస్తులు కాదు కదా. అలాంటి వాళ్ళు వంటలు చేసుకోకుండా పొలాలు స్థలాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళకి ఆ భోజనానికి లేకపోతే నేను మా అమ్మని పీడించేదాన్ని. ఎలాగోలా పట్టుకెళ్ళాడు పెట్టి వచ్చేదాన్ని. మా ఇంటి ప్రక్కనే పిల్లలు లేరు, భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు అలాగా పని ఉన్నంతకాలం చక్కగా తింటారు. కొంతమంది పని ఉన్నంతకాలం తింటారు కదా, కొంచెం వెనకేసుకుందామని ఆలోచన రాదు. లేని రోజులు వస్తాయి. ఓసారి కసింది ఒడ్లు కొనుక్కుని, ధాన్యం కొనుక్కుని చోట పెట్టుకుని వాటిని జాగ్రత్తగా వాడుకుందాం అని ఆలోచన రాదు. ఉన్న రోజుని ఎగాబొగా తినేస్తారు, లేని రోజుని మోకాలు ఎలాడేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది చూసేదాన్ని పల్లెటూరులోనే. కాబట్టి అలా మా అమ్మ ఎప్పుడు వాళ్ళని, నీకు తెలీదు, మనం సహాయం చేస్తే ఇక ఎప్పటికీ వాళ్ళు మారరు అనేది.
లేదులే అమ్మ లేదులే అమ్మ 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 అని బ్రతులాడి వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చారు. అలా దయగలిగిన హృదయంతో అలా ఉండేదాన్ని చిన్నప్పుడు నేను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు భోజనం ఉండేది, నా పిల్లకు భోజనం ఉండేది. అసలు ఎట్లా ఏడ్చానంటే పాప, ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు ఎంత ఏడుపో చెప్పలేదు. రూతు అమ్మ ఆకలి, అమ్మ ఆకలేస్తుంది అంటుంది. పెట్టలేను, లేదు. ఒంటరి ఇల్లు, ఎవరిని అడగటానికి లేదు, ఏం చేయాలో తెలీదు. అయ్యగారు లేరు, మామగారు లేరు, ఎవరూ లేరు. కూర్చుని ఒకటే ఏడుస్తున్నాను. అయ్యో, నేను ఎంతమందికి అన్నం పట్టుకెళ్ళి జారేసి అందించేదాన్ని. రాత్రి అనక పగలనక మధ్యరాత్రులైనా సరే ఆ విషయం తెలిసిందంటే ఇంట్లో అన్నం ఉంటే గబ్బా పట్టుకెళ్ళి పెట్టింది, లేకపోతే పొయ్యలికి వండి పట్టుకెళ్ళించి వచ్చింది. అటు చేసేదాన్ని. ఈరోజు నేను ఒక టీచర్ని అయి ఉండి ఉద్యోగం లేనందువల్ల నేను ఈ స్థితిలో ఉన్నానా అనేసి బాగా ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ప్రభా నా వైపు నువ్వు చూడలేదా? నన్ను ఇక్కడికి పంపించిన దేవుడు కదా నువ్వు, నన్ను ఎందుకు చూడలేదు ప్రభా నువ్వు అని ఏడుస్తున్నా. ఏడుస్తుంటే పోస్ట్ అనేటప్పటికే ఏంటి ఆ పోస్ట్ అని గబ్బా బయటకు పరిగెత్తుకొచ్చాడు. ఇంటర్వ్యూ కార్డు ఇచ్చాడు. నేను టీచర్గా చదివి ఉన్నాను, ఇంటర్వ్యూ కార్డు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ కార్డు వచ్చింది నాన్నకు తెలియాలి ఎలాగా అనుకుంటున్నా. అంతలో నానే వచ్చేసారు నా దగ్గరికి. రెండో రోజుకి నానే వచ్చేసారు. ఏంటి అంటే, మా వదినికి ఇంటర్వ్యూ కార్డు వెళ్తుంది. ఈ మైండ్ నాకు లేదు. మా వదినికి ఇంటర్వ్యూ కార్డు వెళ్తుంది, అది చూసుకున్నారు. ఇంటర్వ్యూ కార్డు పిల్లకు కూడా వచ్చి ఉంటుంది. మరి రావడానికి ఛార్జీలు ఉన్నాయో లేవో అని చెప్పేసి ఆయనే బయలుదేరి మధ్యలో పిన్ననేని కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, ఆ పిన్ననేని కోటేశ్వరరావు గారి దగ్గర మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి మీరు, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కదా, మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్తారు. చెప్పి ఆయన అన్నాడంట, అదేంటి లాజరు, మీ అమ్మాయికి ఉద్యోగం ఇమ్మంటావేంటి? నీ కోడలు ఉంది కదా, నీ కోడలకు ఉద్యోగం ఇస్తే నీ ఇంట్లోకి వస్తాయి, నీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఎవరింట్లోకి వెళ్తాయి, ఆమెకి ఇమ్మంటావేంటి అని అన్నారు. ఆ సంగతి నేను చూసుకుంటానులేండి, మీరు ఆ పిల్లకి ఇవ్వండి అని చెప్పి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ కార్డు వచ్చింది నాన్న అని చెప్పాను. తర్వాత వస్తూ ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు వచ్చేవాడు కాదు, ఎప్పుడు బియ్యం మూట వేసుకునే వచ్చేవాడు. ఈ లోపల ఈ మొన్న కాలు బాగోలేదని వచ్చిన ఆయన తల్లి టీచరు, ఆమెని ఎందుకో మామగారు కోపపడ్డారు, ఆమె ప్రార్థన మానేసింది. ఈ దారినే వెళ్ళేవాళ్ళు, మూల మీదగా ఇట్లుండేది దారి, వెళ్ళేవాళ్ళు చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వెళ్తూ లోనికి వచ్చింది. లోనికి వచ్చి అమ్మ అని 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. 10 రూపాయలు ఇచ్చింది. ఆంటీ నాకెందుకు ఆంటీ అన్నా. లేదు పాప, దేవుడు నీకు ఇమ్మన్నాడు, తీసుకో ఆంటీ, మా అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ ఉండ ఆంటీ అన్నా. అంటే లేదు పాప, నీకు ఇమ్మన్నాడు దేవుడు, తీసుకో. అవి తీసుకుని మా అత్తమ్మను పంపించి అప్పటికప్పుడు సరుకులు తెప్పించి కప్పగా వండుకుని పిల్లకి పెట్టుకుని నేను కూడా తినేలా, మా అమ్మగారికి కూడా పెట్టి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నా హృదయం ఎంతగా
అలాంటివి ఎన్ని చూసానో నేను. ఇలాంటి లేని అని కాదు, జరిగిన విషయాలు. అంటే ప్రార్థన చేస్తే జరిగిన విషయాలు ఎన్ని చూసానో. ఎంతమంది గురించి ప్రార్థన చేస్తే జరిగిన విషయాలు చూశాను. వాళ్ళు వచ్చి, అమ్మా మీరు రాత్రి ప్రార్థన చేశారా నా కోసం, నాకు ఇలా జరిగింది అని చెప్పేవాడు. అలాగే ఏడ్చేదాన్ని. ఎవరికన్నా ఏదన్నా సమస్య అంటే అలాగే ఏడ్చేదాన్ని. వీళ్ళమ్మ బయట పడుకుని ఏడుస్తుంది, నేను ఇంట్లో పడుకుని ఏడుస్తున్నా. నా మనసు ఆగలేదు. ఇక ఇద్దరు మనుషులు పిలిచి సాయంత్రం కొంచెం 4 అట్లా అయిన తర్వాత బయలుదేరి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వీళ్ళ అమ్మ లేదు అక్కడ, ఇక్కడ ఉంది. వీళ్ళ నాన్న వేరే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ అమ్మాయికి జబ్బు వచ్చి అది పుట్టింటికి వెళ్ళి తర్వాత నేను వెళ్ళాను. వచ్చి జబ్బు వచ్చిందంట, పుట్టింటికి వెళ్ళిందంట. పుట్టింటికాడి నుంచి తీసుకొచ్చాడంట. నేను ఇక్కడ ఉన్నాను అని ఏడుతుందంట. ఏంటది? నేను ఇక్కడ ఉండను అని ఏడుస్తుంది, నెత్తి మెచ్చి చేసుకుని ఏడుస్తుంటే పోవే అని పంపించేశాడట. మళ్ళీ నేను సాయంత్రానికి నేను ఇద్దరు మనుషులు ఇంటి పెట్టుకుని నేను వెళ్ళి అయ్యా యేసుపాదం ఎట్రా నా బండి కట్టుకుని వస్తున్నాడు, ఎడ్ల బండి. అయ్యా నా పేరు నీకెడ తెలుసో అన్నాడు. నీ పేరు నాకు తెలుసులేరా అన్నా. మాకు కూడా ఎడ్లు ఉన్నాయి, మాకు కూడా బండి ఉంది, మాకు కూడా పాలేరు ఉన్నాడు, నువ్వు రైట్రా అమ్మ. వచ్చాడు. వస్తే ఇంట్లోకి తీసుకెళ్ళా. ఈ ఇల్లు మా ఇల్లులాగా ఉందిగా. దేవుడు అనిపించాడు, నిజంగానే అది దొంగలే. ఇట్లా ఇల్లు మామూలు ఇట్లా ఇల్లు, తర్వాత వంట వెనకాల చిన్న వంట ఇల్లు అది ఉండాలి. అది మాకు కూడా అట్లాగే ఉండేది. మా ఇల్లులాగా ఉండగా అన్నాడు. ఆయనకు సంతోషం వేసిపోయింది. ఈ ఇంటి పెద్ద అమ్మగారు వచ్చి మా ఇల్లులాగా ఉందంటారు ఏంటి అని సంతోషం వేసి, మరి నీ భార్యని తీసుకొచ్చానంటే వద్దా తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఇదిగో నువ్వు దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్నావు, తీసుకెళ్ళిపో అనకూడదు. ఈ అమ్మాయి నీ భార్య, ఇక్కడ ఉంచి వెళ్తున్నా అని చెప్పి ఇద్దరు మోకరించండి అన్న. ఇద్దరు మోకరించారు. దేవుడు ఆజ్ఞాపించినట్టే ఇద్దరు మోకరించండి అన్న. ఇద్దరు మోకరించారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళమ్మ అక్కడ ఉండిపోయింది. వద్దో మాకన్న ఆయన, రెండో పెళ్లి చేసుకున్న ఆయన అవును చేసుకున్నాడు. ఏం వచ్చేసిందని సంగతి తెలిసి ఆ అమ్మాయి రాల. రెండో అమ్మాయి తర్వాత ఒక రోజున వచ్చింది. ఇక్కడ కూర్చుంది. ఎడు కూర్చొని నాన్న పక్కనే. నాన్న అటు కూర్చున్నాడు. వీళ్ళ అమ్మ అంటది, వాళ్ళిద్దరు చూసేవమ్మ, వాళ్ళిద్దరు చూసేవమ్మ. పోనీ తల్లి మాట్లాడుకుంటలేదుగా, పోనీ అన్న. వాళ్ళు చూసుకోలే, వీళ్ళ అమ్మాయి చూసింది. కాబట్టి ఎన్ని కార్యాలు దేవుడు చేసినవి, అద్భుతాలు దేవుడు చేశాడు, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆ రోజుల్లో చేశాడు. ఇశ్రాయేలు ప్రజలప్పుడు చేశాడు. చేశాడా? ఇశ్రాయేలు ప్రజలప్పుడు చేశాడు. మా మొదటి దినాల్లో చేశాడు. ఈ దినాల్లో చేయడా? చేస్తాడు. ప్రార్థన చేస్తేనే మా అన్నయ్య పుట్టాడు. తర్వాత ఒక పిల్లోడు వెంటనే ఆ పిల్లోడు కూడా పుట్టాడు దేవుని దయ వల్ల. ఇక్కడికి వస్తూ ఉండేది, ప్రార్థన చేస్తే పుట్టాడు. సరే
ఇట్లా ఈ విధంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన ప్రార్థన విని అద్భుతాలు జరగాలి. దేవుని కార్యాలు, దేవుని సేవ అద్భుతంగా జరగాలి. అనేక మంది నీతిమంతులు అవ్వాలి. ఏంటమ్మా మన ప్రార్థన ఏంటి? అనేకులు నీతిమంతులు అవ్వాలి. ఇది పరలోక రాజ్యం అవ్వాలి, భూలోకం పరలోక రాజ్యం అవ్వాలి. మనం చేసే ప్రార్థన చాలటలా. ఇంకా అనేక మంది ఈ స్థలానికి వచ్చి మార్పు చెంది ఈ లోకాన్ని పరలోక రాజ్యంగా చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. నీ పని నా పని ఏంటంటే అందరి కొరకు ప్రార్థన ఏముందా బైబిల్లో? లేదా? అందరి కొరకు ప్రార్థన చేసుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయినా సరే అందరి కొరకు ప్రార్థన చేస్తే అందరూ మార్పు. రకరకాల బుద్ధులండి మనుషులకి, రకరకాల స్వభావాలు. ఎన్ని స్వభావాలు, ఎంత రోత హృదయాలు, రోత బ్రతుకు. ఏదో పాట కూడా ఉంది అమ్మాయి, రోత బ్రతుకును మార్చితివి కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, భద్రత కావాలంటే యేసు కావాలి, ప్రయాణ భద్రత కావాలంటే యేసు కావాలి, పాపపు బ్రతుకు పోవాలంటే యేసు కావాలి, నూతన బ్రతుకు రావాలంటే యేసు కావాలి, గృహముల నెమ్మది కావాలంటే యేసు కావాలి, ఇహముల సౌఖ్యం కావాలంటే యేసు కావాలి. మొత్తం పాడు, మొత్తం పాడు, పాట మొత్తం పాడమని 5 వచనాలు ఉన్నాయి. పాడు. గృహముల నెమ్మది కావాలంటే యేసు కావాలి, యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏంటంటే అమ్మాట, పరిపూర్ణమైన నమ్మకం కలిగిన మనిషి పరిపూర్ణమైన మార్పు కలిగిన మనిషి ఈ భూమి మీదకు వస్తే ఈ భూలోకం చరిత్ర పూర్తిగా మారిపోతుంది. ఏంటది? పవిత్రమైన హృదయం కలిగిన మనిషి ఈ భూమి మీద పడితే ఈ భూమి భూలోకమే పరలోకం అయిపోతుంది. మరి అంతే కదా. యేసు ప్రభు పరిపూర్ణమైన హృదయం కలిగిన మనిషిగానే కదా వచ్చాడు ఆయన. ఆయన వచ్చాడు కనుకే ఇది ఇలా మారింది. ఒకప్పుడు అసలు ఇది ఇలా ఉందా ఈ భూలోకం? ఎక్కడో కొంతమంది మార్పు లేని వాళ్ళు ఉన్నారు కానమ్మా, చాలామంది హిందువులు కూడా చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. క్రైస్తవ్యానికి అసలు తావు లేని దేశానికి దేవుడు వచ్చినందువల్ల ఇదేమైంది? మార్పు. మంచి హృదయం. మార్పు అంటే ఏంటి? మంచి హృదయం, ప్రేమ, దయ. ఆ దయగల హృదయాలు లేకపోతే ఒకరికొకరు పెడతామా? ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకుంటామా? ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూస్తామా? ఎవరి స్వార్థం వాళ్ళదే. అవన్నీ లేకుండా ఉండటానికి యేసు ప్రభు మన హృదయాల్లోకి వచ్చాడు కనుక మనం అన్నిటినీ
ఏదో ఒక రీతిగా ఒక్క బండిభూషణం గారి మార్పు చెందినంత వల్ల ఎంతమంది ఇక్కడ కూర్చోగలిగాం, అంతేనా? ఎంతమందిమే కాదు, ఆదివారం చూస్తే ఎంతమంది ఉంటారు, ఒక మీటింగ్ చూస్తే ఎంతమంది ఉంటారు, అట్లా ఎన్ని మీటింగులు జరుగుతున్నాయి. ఒక్క బండిభూషణం గారే వచ్చారు ఈ గ్రామానికి, అనేకల్లో మార్పు వచ్చింది. పట్టణంలో ఒక నీతిమంతుడుంటే ఆ పట్టణం రక్షించబడుతుంది. ఆ ఇంటిలో ఒక నీతిమంతుడు ఉంటే ఆ ఇంటికి దీవెన. యోసేపుని బట్టి పరో ఇంట్లో దీవెన ఐగుప్తులో కాదు, పరో దేశం అంతటికి ఎంత 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 అంటే కలలు కన్నారు. ఆ రాజులు కలలు కన్నారు. కలల కంటే ఆ కలలకి భావం చెప్పమన్నారు. ఎవరో చెప్పలా. నీతిమంతులు కాదు, పండితులే, కానీ కలలకు భావం వాళ్ళకి తెలియదు. దేవుడికి ఒక్కడికే తెలుసమ్మా. ఆ దేవుని కలిగిన మనుషుడు ఒకడు ఆ దేశంలో ఉన్నాడని గ్రహించాడు రాజు. ఆయన్ని తీసుకురండి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పనివాడు ఏం చెప్పాడు, వీళ్ళకి ఉరేయిండ్రా అంటే, కొంతమందినేమో జైల్లో వేయిండ్రా అంటే, ఆ జైల్లో ఉన్నవాడికి యోసేపు ఏం చేశాడు, యోసేపు తప్పు చేశాడు అని తప్పు చేయకోకుండా అన్యాయంగా తీసుకెళ్ళి, అన్యాయమే యేసుప్రభుని సిలువ తప్పు చేస్తే వేసారా, యోసేపుని జైల్లో తప్పు చేస్తే వేసారా, వేయలా. దేవుని యొక్క చిత్తం అలాగుండి అక్కడికి తీసుకెళ్ళి యోసేపుని. యోసేపు ఏమన్నా తప్పు చేస్తే అన్నలు అమ్మేశారా, గుంటలో దోసేశారా? తప్పు చేయలా. నీతిమంతుడు, ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణం రక్షించబడు. అట్లాగే మరి ఆ యోసేపు ఆ జైల్లో ఉంటే, ఆ జైల్లో ఆ రాజా దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికో శిక్షలు పడ్డాయి. వాళ్ళకి రే నీకు శిక్ష, నిన్ను ఊరేసేస్తారు, నిన్నేమో రాజుగారు మళ్ళీ పనిలోకి తీసుకుంటాడు అని చెప్పారు. జరిగినాయి. జరిగేటప్పటికే వీడేం చేశాడు, మర్చిపోలా. రాజుగారికి చెప్పాడు. తర్వాత ఇది మర్చిపోవడం అనేది కాదు, మర్చిపోతే ఎట్లాగే. రాజు ఏయో కళ్ళకు అన్నాడు, ఈ కళ్ళకు అర్థం చెప్పేవాడు కావాలంటున్నాడు. ఎవరో 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 అని వెతుక్కుంటే జైల్లో వేసినోడు ఏం చెప్పాడు, మమ్మల్ని జైలు నుంచి విడిపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరు ఫలానా, ఆయన అన్ని కళల భావాలు చెప్తాడు అని చెప్పాడు. నీతివంతుడు ఒకడు వెళ్ళాడు ఆ దేశానికి. అక్కడికి వెళ్తే అక్కడ చెప్పారు ఏమని, కళల భావాలు తీసుకొచ్చారు. యోసేపుని తీసుకొచ్చి రాజుగారి దగ్గర చెప్పాడు కళల భావాలు. ఎన్ని సంవత్సరాలు పంట పండుద్ది, ఎన్ని సంవత్సరాలు కరువు వస్తుంది, ఈ పంట అంతా కొట్టుల్లో కట్టి అది సమకూర్చుకుంటే దాన్ని మరలా మిగిలిన ఎన్ని ఏంటి
ఏంటో ఎన్ని ఆవులు ఎన్ని 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట పండుద్ది. ఈ 7 సంవత్సరాల పంట సమకూర్చుకుని ఈ కరువు వచ్చిన 7 సంవత్సరాలకి భద్రపరుచుకుంటే మనుషులు బ్రతుకుతారని చెప్పాడు. అంటే చాలా ముందలే అమ్మ, అదంతా చెప్పకుండా ఊరికే టూకీగా ఒక మాట చెప్పినప్పుడు ఏం చేశారు, ఆ సమకూర్చే అదేంటో నువ్వే చెయ్యి చేశారు, దాశారు. ఆడ అన్నదమ్ములు వచ్చారు. యేసేపు చూసుకున్నాడు, లోనికి వెళ్తున్నాడు, ఏడుస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. రేయ్ మీరు నన్ను అక్కడ తోసేసారు, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కట్టేస్తాను అన్నాడా? ఏమన్నా ఇంకా కాసిన డబ్బులు, వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి వేసి కట్టేసి పంపించేశాడు. ఆయన బ్రతికిస్తాకి ఒక నీతి మంత్రుడు అక్కడ అసలు ఆ రాజ్యం అంతటికి అధికారి అయిపోయాడు. ఒక్క నీతి మంత్రుడు. వాళ్ళందరూ బ్రతకడానికి, వాళ్ళ ఇంట్లో బ్రతకడానికి, అనేక దేశాలలో బ్రతకడానికి ఒక నీతిమంతుడే. అట్టాగా యేసయ్య మనకు దొరికాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనకి నీతిని పంచడానికి దేవుడు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని బట్టి మనం ఇక్కడ బ్రతుకుతున్నాం. కాబట్టి మనం నీతిని కాపాడుకుని అనేకులకి మేలుకరంగా ఉండి అనేకుల్ని మనం రక్షించేవారిగా, ఆ నరకయాతనలో పడిపోకుండా చేసే భాగ్యం ఆ మనసు మనకిచ్చి అనేకులకి సువార్త. నువ్వు నోరు మూసుకుని కూర్చోకూడదు, నేను పొందుకున్నానులే అని కూర్చోకూడదు. నువ్వు పొందుకున్నది అనేకులకు పంచాలి. ఆ నీతి ఏంటో, ఎలా పొందుకున్నావో, ఎలాగ నువ్వు నీ జీవితాన్ని ఎలాగా దేవుడు ఎంతగా చేశాడో. మా ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఏంటి మాత్తమ్మా నువ్వు మాట్లాడేవా? దేవి అంటే సరే మాటలు వినండి, వినపడుతున్నాయి కదా, నా మాటలు వినపడలేదా? వెళ్ళిపోయింది. మీ ఊర్లో ఒక అమ్మాయి ఉండేదని చెప్పారమ్మా. మా ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా చెడ్డ మనిషి, చాలా చెడ్డ మనిషి. వాడు ఆయన ఒక ఆశ్రమం దగ్గర పాలేరుతాను ఉన్నాడు. ఆయన పాలేరు కనుక వెళ్ళేవాడు. అరే మరి నీ భార్య ఖాళీగానే ఉంటుందేమో, కాస్త ధాన్యం ఆ రోజుల్లో మిల్లాడించుకుంటే కూడా మళ్ళీ వాటిలో కొంచెం ఒడ్లు వస్తూ ఉన్నాయి, వాటిని బాగు చేసి పెట్టడానికి నీ భార్య అని పిలవరా అంటే, ప్రతిరోజు భార్య ఆడు ఇద్దరు వెళ్ళేవాడు. ఏదో పని కల్పించుకున్నా ఇంట్లో పని చేసేది. అవి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఆశీర్వదించబడితే ఆమె నాళ్ళు వదలటగా, ఆమెను వదలకుండా ఆ ఇంటి యజమానుడు ఆయన ఆమెని ఉపయోగించుకుంటున్నాడు. ఇక ఆమె ఇల్లు వదలటం లేదు, భార్యకి ఏం తెలియదు పాపం. ఇక అలాగే ఉపయోగించుకుంటున్నారు, పని చేసి పెడుతుందిగా అనుకుంటున్నారు. కానీ తన భర్త ఇదాన్ని సంగతే తెలియదు. సడన్గా ఏమిటి దేవుని వాక్యం వినబడింది. దేవుని వాక్యం వినబడి పాపం మానేసింది, పనికి వెళ్ళటం మానేసింది.
పాపం మానేసి పవిత్రంగా బ్రతుకుతుంది. ఆ ఇంట్లో ఏమి అన్నీ పోయినాయి. వాళ్ళకి ఏంటది, పంటలు పోయినాయి, చేలు అమ్మేసుకున్నారు, ఇల్లు గడిచే పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ఇంటి ప్రక్కనే ఎవరో ఒకరు హిందువులు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె చూశాడు. చూసిన తర్వాత రేపు వెళ్ళి నేను ఏమైనా సరే ఆ అమ్మాయిని కలుసుకోవాలి, మళ్ళీ మా ఇంటికి తీసుకురావాలి. ఆ అమ్మాయి ఉన్నప్పుడు మా ఇల్లు దీవించబడింది. ఒక నీతిమంతుడు ఉంటే ఆ ఇల్లు దీవించబడింది. ఆ అమ్మాయిని తీసుకురావాలి అనుకున్నాడు. అనుకుంటే వెళ్ళటానికి వీలవలా. భోంచేసేసి వెళ్దాం అనుకుని కూర్చుని లేచి పేటలు, ఆ రోజుల్లో పేటలు ఉండేవి, కింద పేటల మీద కూర్చుని తినేవాళ్ళు మగవాళ్ళు. కూర్చుని ఎట్లా చెయ్యట ఇట్లా అనుకుని ఎట్ట అనుకుంటా లేచాడంట. కాలో చెయ్యి మొత్తానికి ఏదో కానీ చిటుక్కుమందంట. చిటుక్కు అంటే పోటు 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 వెళ్ళటానికి వీలవ్వాలి. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినా వీలవ్వాలి. ఆ మనసు కూడా పోతే ఒకళ్ళ ఏం కూడా వెళ్ళింది. తర్వాత వెళ్ళి ప్రార్థన చేసింది. ఆయనకు మనసు పోలేదుగా. కాబట్టి ఆ బాధతో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆయన భార్య చనిపోయింది. ఆ తర్వాత మరి ఆ ఇల్లు అంతా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు, మాతో చదువుకున్నారు. ఎలా పోయిందో ఆస్తి అంతా పోయింది, ఇల్లు పోయింది. ఇప్పుడు ఇల్లు లేదు. వెళ్తా చూస్తే ఇల్లు ఉండవు. ఆ కొడుకులు ఏమయ్యారో, ఆ కొడుకులకు పిల్లలు పుట్టారో లేదో, వాళ్ళ చరిత్రే ఒక మనిషి మారేటప్పటికి నువ్వు మార్పు లేని మనిషివి. మార్పు లేని మనిషికి ద్వారా ఏమీ జరగదు. మార్పు ఉండాలి మనిషి. దీవెన దొరుకుతుంది. కాబట్టి ఒక మనిషి వస్తే, యేసు ప్రభు ఒక్కడొచ్చాడు, ఈ భూలోకంలో ఎంతమందికి మార్పు వచ్చింది. కాబట్టి మనం నీతివంతులమై ఉంటే ఆ గ్రామం రక్షించబడుతుంది. 5 నీతివంతులు ఉంటే రక్షిస్తావా దేవుడా? అడుక్కుంటా వచ్చాడు. కానీ ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా. అట్లాగే నీ కుటుంబంలో నీ నీతిమంతురాలు అయి ఉండాలి. నీ చర్చిలో నువ్వు నీతిమంతురాలు అయి ఉండాలి. నీతిమంతులై ఉంటే తప్పక దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ ఇంటిలో నువ్వు నీతిమంతురాలుగా ఉండి ప్రార్థన చేస్తే ప్రతి కార్యం జరుగుతుంది. రాత్రి మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మా అమ్మ ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు, ఎప్పుడు ప్రార్థన చేసేది. ఎప్పుడు ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రార్థన పరులైన వారి తల్లులుగా మనం ఉంటే మన కుటుంబాలకి ప్రార్థన చేసుకున్నాం. ఎంతసేపు మాట్లాడినా ప్రార్థన చేసుకున్నాం.